ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే వాస్తు పరిజ్ఞానానికి సంబంధించి మీరు వాస్తు పరిజ్ఞానం పెంచుకోవాలని, దోషాల ద్వారా మీరు బయటపడాలనేటువంటిదే మా యొక్క బలమైనటువంటి ఆలోచన విధానం. ఒక సబ్స్క్రైబర్ వాట్సాప్ చేశారు. ఏం వాట్సాప్ చేశారంటే, గురువుగారు వాస్తు అనేది అపార్ట్మెంట్కి లేదా ఇంటికి సంబంధించి లేదా ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించిందేనా, లేదంటే చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి, లేదంటే తోటలకి, లేదంటే వ్యవసాయానికి సంబంధించి కూడా వాస్తు ఉందా, వాటికి సంబంధించి కూడా వాస్తు వర్తిస్తుందా అని ఒక సబ్స్క్రైబర్ క్లియర్గా మెసేజ్ చేసి దాని గురించి కూడా ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేయటం జరిగింది. తద్వారా వారి యొక్క సందేహానికి సంబంధించి కూడా ఆ సందేహము అంటే అతనికి వచ్చినటువంటి సందేహము, ఆ సబ్స్క్రైబర్కి వచ్చినటువంటి సందేహము మీలో ఎవరికి వచ్చినా సరే వారి అందరి కోసం ఈ యొక్క సమాచారం అందించాలని ఈ వీడియో చేస్తున్నాము. వింటుంటాం మనం, చేపల చెరువులు వేసి నష్టపోయారు, రొయ్యల చెరువులు వేసి నష్టపోయారు. వ్యవసాయం అంటే సొంత భూములుండి వ్యవసాయం చేసినా కూడా దెబ్బతిన్నాడు, లేదంటే కౌలుకు తీసుకొని కూడా దెబ్బతిన్నాడు అని మనం వింటుంటాం రెగ్యులర్గా వార్తా పేపర్లో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి. దానికి సంబంధించి అంటే నిజంగానే ఆ విధంగా నష్టపోతున్నారా, లేదంటే ఏదన్నా దోషం ఉండి నష్టపోతున్నారా అనేటువంటిది కూడా అది మనం తెలుసుకోవాలి కదా.